నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. సాల్వ్ dy by dx into x square y cube plus xy is equal to 1. దీన్ని మనం సాల్వ్ చేసే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి, అది మర్చిపోయాను నేను. అదేంటంటే బెర్నౌలీస్ ఈక్వేషన్. ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఈ క్వశ్చన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్లో కూడా ఫామ్ 1 ఫామ్ 2 ఉంటాయి, 2 ఫామ్స్లో ఉంటాయి. అదే dy బై dx, అదే dx బై dy అనమాట. ఇది ఫామ్ 1 వచ్చేసి ఫామ్ 1. అది ఇప్పుడు మనం చెప్పిన లీనియర్ ఈక్వేషన్ అది రెండు సేమ్ ఒకటే కానీ బట్ చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఫామ్ ఏంటంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y p of x into y is equal to q of x into some y square. క్వాడ్రాటిక్ ఉంటుంది, క్వాడ్రాటిక్లో ఉంటుంది అనమాట. అంటే క్వాడ్రాటిక్ స్క్వేర్ కావచ్చు, క్యూ కావచ్చు, y టు ద పవర్ ఆఫ్ n ఫామ్ అనమాట. అంటే ఈ స్క్వేర్ కంటే కూడా y టు ద పవర్ ఆఫ్ n ఈ ఫామ్లో ఉంటుంది. అంటే ఇది వైలో లీనియర్ ఈక్వేషన్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది y టు ద పవర్ ఆఫ్ n ఉంది, ఇదేంటిది n సమ్ పవర్ n ఉన్నదంటే అర్థం ఏంటి? ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. లీనియర్ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫామ్ 1. దీన్ని లీనియర్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ y టు ద పవర్ ఆఫ్ n ఉంది కదా, y టు ద పవర్ ఆఫ్ nతో మొత్తాన్ని డివిజన్ చేసేయండి. మొత్తాన్ని డివిజన్ చేస్తే ప్రొసీజర్ ఏంటి? y టు ద పవర్ ఆఫ్ nతో మొత్తం డివిజన్ చేసేస్తే 1 బై y టు ద పవర్ ఆఫ్ n dy బై dx ప్లస్ p ఆఫ్ x బై ఇంటూ y బై y టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఓకేనా? ఇది చేసిన తర్వాత y బై y టు ద పవర్ p ఆఫ్ x దగ్గర ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని పుట్ y బై y టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు దాన్ని t సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూషన్ మాత్రం యూజ్ చేయాలి ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు t సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా 1 బై y టు ద పవర్ ఆఫ్ n dy బై dx ఇది మొత్తం dt అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే dt బై dx ఇది మొత్తం ఏ ఫార్ములేట్లోకి వచ్చేస్తుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ t లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టీలోకి వచ్చేస్తుంది, p ఆఫ్ x ఇంటూ t. ఇది మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం కాబట్టి ఇది y బై 1 t అనుకున్నాం కదా, t ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇప్పుడు ఈ ఫార్మేట్ చూడండి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t, ఇన్ t. అంతేనా? ఓకేనా? సో ఇది ఫస్ట్ ఫార్మేట్. ఇది dt బై dx p ఆఫ్ x ఇంటూ t. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఏదైతే y టు ద పవర్ ఆఫ్ సమ్ n పవర్ ఉందో దాన్ని వ్యానిష్ చేయాలి. దాని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే దాన్ని వ్యానిష్ చేయాలి. దాన్ని వ్యానిష్ చేయాలంటే ఏం చేస్తాం? ఈక్వేషన్ మొత్తాన్ని y టు ద పవర్ ఆఫ్ nతో డివిజన్ చేస్తాం. y టు ద పవర్ ఆఫ్ nతో డివిజన్ చేసిన తర్వాత p ఆఫ్ x ఫంక్షన్ దగ్గర ఏదైతే మల్టిప్లై అవుతుందో దాన్ని మొత్తాన్ని t అనుకున్నాం. కంపల్సరీ దీన్ని t అనుకుంటే ఇది మొత్తం ఏమవుతుంది? దాని డెరివేటివ్ అవుతుంది. దాని డెరివేటివ్ కన్వర్ట్ అయిపోతుందండి. 1 బై y టు ద పవర్ ఆఫ్ n dy బై dx దాన్ని dt బై dxలోకి కన్వర్ట్ అయిపోతుంది కంపల్సరీ. ఇది రెండు చోట t dtలోకి కన్వర్ట్ అయిపోవాల్సిందే ఖచ్చితంగా, ఏ క్వశ్చన్ అయినా సరే. అర్థమైందా? అర్థమైందా? ఇదే ప్రొసీజర్. ఓకేనా? అలాగే దీంట్లోనే ఫామ్ 2 కూడా ఉంది. ఫామ్ 2 అంటే ఫామ్ 2 నథింగ్ బట్ ఏం లేదు. ఫామ్ 2 ఏంటంటే dx బై dy. ఫామ్ 2 ఏంటంటే dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x
పీ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. అంటే వై ఎక్స్లోను ఎక్స్ వైలోను. ఇక్కడ ఎక్స్ ఉన్న ప్రతి చోట వై వస్తుంది, ఇక్కడ వై ఉన్న చోట ప్రతి చోట ఎక్స్ వస్తుంది. ఇదే ఫామ్. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఉంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్సెల్లో. దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ 1/x టు ది పవర్ ఆఫ్ ఎంత అయితే డివిజన్ చేసేయండి. సేమ్ ప్రాసెస్ ఇందాక చెప్పాం కదా, ఇదే ప్రాసెస్ ఇది కూడా, కాకపోతే రివర్స్. పీ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్యూ ఆఫ్ వై. ఓకేనా. ఇప్పుడు పుట్ ఎక్స్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ పుట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా 1/x టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇది డిటీ బై డిఎక్స్లో కన్వర్ట్ అయిపోతుంది. డిటీ బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ వై ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ఇన్ టీలో కన్వర్ట్ అయింది. అదేందా ఇదే బెర్నౌలీస్ ఈక్వేషన్. అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెండు ఒకే రకంగా ఉంటాయి, బట్ ఏంటంటే దీన్ని ఏంటంటే మనం కన్వర్ట్ చేసుకోవాలి. లీనియర్ బెర్నౌలీస్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఈ ప్రొసెసర్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసుకోవాలి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది అర్థం కాకపోయినా మీకు ప్రాబ్లం ఏం లేదు. క్వశ్చన్ ఇప్పుడు చేస్తాం కదా, క్వశ్చన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నో ప్రాబ్లం. క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ రాసుకుందాం. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సాల్వ్ dy బై dx ఇంటూ సాల్వ్ dy బై dx ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియలేషన్ కాదు ఇది, ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్స్ లేవు. అలాగే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్లు ఉన్నాయంటే ఇది హోమోజీనియస్ కూడా కావచ్చు. హోమోజీనియస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్లోకి కన్వర్ట్ అయిపోయాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే అవుతుందా, అవ్వట్లా. చెక్ చేసి చూసుకోండి. ఇక్కడ ఒక వై ఉండిపోతుంది ఇక్కడ. ఓకేనా, 1/y మిగిలిపోతుంది. సో ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. బట్ ఏంటంటే దీన్ని సింప్లిఫై చేస్తే dy బై dx సొల్యూషన్ dy బై dx ఇచ్చిన క్వశ్చన్ dy బై dx ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dy బై dx ఉండాలి. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇది ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ xy. ఇలా చూస్తే మనకి లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్. దీన్ని రెసిప్రోకల్ చేసామనుకోండి, రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, dx బై dy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ xy. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా మనం చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ dx ప్లస్ dy ఈ xyని ఇటువైపు తీసుకొచ్చేసండి, మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. ఈ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఇన్ ఎక్స్ అనమాట. లీనియర్ ఇన్ ఎక్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే dx బై dy ఉంది కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఇన్ ఎక్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి ఏ ఫార్మేట్ కావాలి, సెకండ్ ఫార్మేట్ ఏంటి, dx బై dy ప్లస్ పీ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. అంతేనా. పీ ఆఫ్ వై అంటే ఇది వై అనుకుందాం, పీ ఆఫ్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది ఫంక్షను. అంతేనా. ఇది మైనస్ ఎక్స్. ఓకేనా. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, ఇందాక చెప్పినట్టు సెకండ్ ఫార్మేట్ లీనియర్ బెర్నౌలీస్ థియరం చెప్పాం కదా. బెర్నౌలీస్ థియరంలో ఇది క్యూ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్మేట్లో ఉంది, అంటే ఫామ్ 2లో ఉంది. బెర్నౌలీస్ థియరం, బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫామ్ 2లో ఉంది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే. అంతేనా. వై పీ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పని ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్తో మొత్తం డివిజన్ చేసేయాలని చెప్పా.
అంతేనా? డివిజన్ చేస్తే ఏమవుతుంది, 1/x² dx/dy మైనస్ x/x² అంటే ఒక x క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1/x y = y³. ఇది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, y ఫంక్షన్తో ఏదైతే మల్టిప్లై అవుతుందో దాన్ని t పెట్టాలని చెప్పాను. పుట్ 1/x = t సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది, ఇది -1/x². ఇదేమవుతుంది -1 డెరివేటివ్ 1/xకి dx/dy = dt/dy. విత్ రెస్పెక్ట్ టు y చేస్తాను. విత్ 1/xని -1/x² మళ్ళీ ఇంటూ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా, dx/dy = dt/dy అయిపోయింది. ఇది -1/x² అంటే 1/x² dx/dy = -dt/dy. క్లియర్? ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1/x² dx/dy చెప్పాను కదా, 1/x² dx/dy మొత్తం dtలో కన్వర్ట్ అయిపోతుందని. అంటే -dt/dy మైనస్ 1/x అని t అనుకున్నాం, ty = y³. ఇప్పుడు క్లియర్గా ఇదేమిటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టీలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. అవునా? ఇప్పుడు మైనస్ కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేసాను. dt/dy ప్లస్ ty = -y³. ఇక్కడ p(t) = ఎంత, y. q(t) = -y³. ఇప్పుడు ఏం చేయాలి, నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF = e∫y dy yకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి y²/2. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కాబట్టి t × e⁻y²/2 = ఇంటిగ్రల్ q(y) అంతా -y³ ఇంటూ -y³ ఇంటూ e⁻y²/2 dt. ఇప్పుడు పుట్ y²/2 = ఇక్కడ ఆల్రెడీ t వాడేసాం కాబట్టి దీన్ని సమ్ ఇది అనుకోండి, z అనుకోండి, వేరియబుల్ ఏదైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఎంప్లాయిస్ y² ఏమవుతుంది, 2z. అదేనా? దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/2 y²కి డిఫరెన్షియేషన్ అంతా 2y dy = dz. ఓకేనా? ఈ 2 క్యాన్సిల్ అంటే y dy = dz. t ఇంటూ ఇది e⁻y²/2 = మైనస్ కాన్స్టెంట్గా బయట తీసుకొచ్చేసండి. y³ ఎలా కొంచెం రాయొచ్చు, y × y² కింద రాయొచ్చు. y² అంటే 2z, ఇంకో y ఉంటుంది, y dyని ఎలా రాయొచ్చు, dz. అలాగే e⁻y²/2 z అనుకున్నాం కాబట్టి e⁻z ఇంటూ ఇది dz. అర్థమైందా? వేరియబుల్ జెడ్లో వచ్చింది. ఇదేమవుతుంది, 2 కాన్స్టెంట్ కాబట్టి -2 z ఇంటూ e⁻z dz. ఎక్స్పోనెన్షియల్ ఇది సెకండ్ ఫంక్షను, ఇది ఫస్ట్ ఫంక్షన్. బై పార్ట్స్ యూజ్ చేయాలి. -2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు z కాబట్టి e⁻z మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే డెరివేటివ్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు z కాబట్టి 1 ఉంటుంది. ఇది e⁻z, ఇది dz. జెడ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, వేరియబుల్ ఏదైనా పెట్టుకోండి, లేదంటే v పెట్టుకోండి, లేదంటే ఇంకో వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? -2z మల్టిప్లై చేస్తున్నా e⁻z -2 ఇంటూ మైనస్ ప్లస్
2 ఈ పవర్ జెడ్కి ఇంటిగ్రేషన్ ఎంత ఈ పవర్ జెడ్ ప్లస్ సి, ఇది టీ అంటే ఎంత 1/x ఈ పవర్ y²/2. జెడ్ అంటే ఎంత కనుక్కున్నాం మనం y²/2 ఈ పవర్ y²/2 ప్లస్ 2 ఈ పవర్ y²/2 ప్లస్ సి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఇది కొంచెం ఓకేనా. ఈ పవర్ y²/2 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఈ పవర్ y²/2 ఈ పవర్ y² క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, -y² ప్లస్ ఇక్కడ ఈ పవర్ y²/2 ఈ పవర్ y² తీసుకొచ్చేస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది కదా, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి కదా. 2 ప్లస్ c/e పవర్ y²/2 పైకి తీసుకెళ్ళిపోతే ఈ పవర్ -y²/2 ఏది 1/x = ఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి, ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ -2ను ముందు రాయండి, అలా అన్న ప్రాబ్లం డైరెక్ట్గా రాసిన నో ప్రాబ్లం. 1 = x × 2 - y² ప్లస్ c/e పవర్ -y²/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 6. కొంచెం బెన్నలు తినుంటే ఈ క్వశ్చన్ అంటే కొంచెం జాగ్రత్తగా మనం మ్యానిపులేట్ చేయాలంటే కన్వర్ట్ చేయకూడదు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది, అది జాగ్రత్తగా చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6.